చేస్తా ఉన్నది అనే ఆలోచనలు అందరికీ తట్టినాయి. ప్రతి అంశం మీద ప్రశ్నించినప్పుడు, ప్రతి కాంగ్రెస్ కుంభకోణాన్ని బయటపెట్టినప్పుడు కాంగ్రెస్ కుంభకోణాలను కదా బయట పెట్టాల్సింది కవిత. కానీ మీదికెళ్ళి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిలదీయడం, బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసిందనడం, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేసిందనడం. నిన్నటికి నిన్న ఒక ముచ్చట చెప్పుకుంటా బీఆర్ఎస్ పార్టీ పోస్టులు అమ్ముకున్నది అని చెప్పేసి మాట్లాడిండు. ఇప్పుడు ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, దాని మీద కదా ప్రశ్నించాల్సింది, దాని మీద కదా నిలదీయాల్సింది. సరే, ఇదంతా ముచ్చట పక్కకు పెడితే ఇలా ప్రెస్ మీట్ పెట్టిరా. ఆ ప్రెస్ మీట్లో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు గురించి, ఆయన సిద్దిపేట మున్సిపాలిటీ గురించి, సిద్దిపేట నియోజకవర్గం గురించి మాట్లాడిర్రు. ఆమె ఏం మాట్లాడినరు, ఇదేందో విచిత్రంగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడిర్రు. ఆ వీడియో ఒకసారి పెన్ డ్రైవ్లో మీకు వినబెడతా. నేను ఆ వీడియో ఒకసారి వినబెడతా. ఏదా వీడియో? రైట్, ఒకసారి వినుండ్రి, ఈ వీడియో వినుండ్రి. విచిత్రమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ ఉంటుంది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేట మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏంటన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీ ఉంది. ఇది నేను ప్రజలే తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేట ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఈ విచిత్రమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రైట్ అక్కగారా ముచ్చట మాట్లాడారు కదా. సిద్దిపేట నా ఊరు, సిద్దిపేట నా సొంత ఊరు, లేకపోతే సిద్దిపేట నా ఇలాకా, ఎవరిదో వాళ్ళ పెత్తనం చెలాయిస్తుర్రు, ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయిస్తుర్రు అని మాట్లాడుతుంది కదా ఈమె. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ నిధులు ఇప్పటివి కావు, ఆ లెక్క ఇప్పటిది కాదు, కావాల్సుకొని బురద చల్లే కార్యక్రమం. కానీ సిద్దిపేట నాది, సిద్దిపేట ముచ్చట, సిద్దిపేట కథ, చింతపడకపోయి బతుకమ్మ పండుగకు హంగు ఆర్భాటం హడావిడి చేసినప్పుడు మాట్లాడింది కదా. ఈ అక్క ఏమని మాట్లాడింది? చాలా అంశాలు మాట్లాడింది. సిద్దిపేట మీద పెత్తనం చేస్తాండ్రు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తాండ్రు, వారిది అన్నట్టు ఫీల్ అవుతున్నారని మాట్లాడినామే. ఇలా మంజూరైనవి కావచ్చు సిద్దిపేటకు. ఆమె మంజూరైన లెక్కలు ఇప్పటికి కావు, ఆమె చెప్పినాయి. బురద రాజకీయాలు ఇయర్ చూసుకోరా, లేకపోతే సృష్టించబడతాయా, లేకపోతే సృష్టించుకుంటారా? ఆ కాపీలు ఏవైతే ఉంటాయో అవి డేట్లు మార్చి చెప్పుకుంటారా వీళ్ళు, నాకు అర్థం కాదు. కానీ మొత్తం మీద సిద్దిపేటకు మంజూరైతే సిద్దిపేట ప్రజలకి కదా డెవలప్మెంట్ అయ్యేది, సిద్దిపేట ప్రజలే కదా బాగుపడేది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా డెవలప్మెంట్ కాలేదు, ఓన్లీ నీ సిద్దిపేటలోనే అయింది అన్నట్టు మాట్లాడుతుంది ఆమె. నిజంగా ముచ్చట ఏంటంటే, ఈ నిధులు ఎప్పటి ఆధారాలు ఉన్నాయి, పక్క ఆధారాలతో పట్టుకొచ్చిన నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా ఇజ్జత్ మొత్తం తీసుకుంటున్నారు కవిత. ఇంకంతకుమించి ఏమీ లే. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుర్రు, యావత్ సమాజం చూస్తూ ఉన్నది. ఇప్పుడు నిజమైతే బాగా జనాలకు పోకపోతుండే కావచ్చు, అది అబద్ధం కాబట్టి ఇప్పుడు అంత వైరల్ అవుతా ఉన్నాయి ఆమె మాట్లాడిన మాటలు. రైట్, ఆ నిధులకు సంబంధించి ఆమె ఎప్పటికీ మాట్లాడింది. ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా సిద్దిపేటలో మున్సిపాలిటీ ఎన్నికలు లేవు, కానీ ఆ మున్సిపాలిటీకి నిధులు విడుదలైనాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన నిధులు విడుదలైనాయి అని చెప్పేసి చెప్తారు ఆమె. చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఈమె మాట్లాడినాక ఈమె విచిత్రం అని అనిపిస్తుంది అని అన్నది కదా. ఇప్పుడు అసలు విచిత్రం ఏంటంటే, 2016-17లో అమృత పథకం కింద విడుదలైన నిధులు అవి. అప్పుడు ఆ సందర్భంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు కవిత. సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలతో పాటు టోటల్ 12 ప్రాంతాలకు ఈ సీవరేజ్ పనుల కింద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంకా కొన్ని పార్క్స్కు సందర్భంగా ఆ నిధులు ఆ 12 మున్సిపాలిటీలకు విడుదలైనవి. అది ఎప్పుడు విడుదలైంది? 2016-17 సంవత్సరంలో విడుదలైనవి. ఈ 2016-17 సంవత్సరంలో విడుదలైన నిధుల కాగితాలు పట్టుకొని ఇప్పుడు నిధులు విడుదలైనవి అని చెప్పేసి చెప్పబట్టే. నిజంగా ఎంత ఘోరం, ఎంత విచిత్రం ఇది! ఇంత దిగజారాలనా? ఇన్ని అబద్ధాలు మాట్లాడాలనా? ఎవరి దగ్గరనో మార్కులు కొట్టేయడం కోసం ఇలా హరీష్ రావుని కానీ, కేటీఆర్ని కానీ, కేసీఆర్ మీద ఇంతగానో బురద చల్లాలనా? 10 ఏళ్ళ ప్రస్థానం కదా అక్క.
12 ఏళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు కదా. మరి ఇంతగానం రాజకీయాల కోసం ఇంతగానం దిగజారి మాట్లాడాలనా? అది కూడా ఆధారాలు ఉన్నప్పటికి కూడా ఏం సాధించలేరు, సంపాదించలేరు, వాళ్ళ దగ్గర ఆధారాలు లేవనుకున్నారేమో అక్క. రైట్. మొత్తం మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం అమృత్ పథకం కింద 2016-17 సంవత్సరం కింద నిధులు మంజూరైనాయి. ఇది 2017 జీవో నెంబర్ 507 జీవో ప్రకారము, ఈ జీవో ప్రకారము సిద్దిపేట, నిజామాబాద్తో పాటు ఇంకా 10 మున్సిపాలిటీలకు నిధులు విడుదలైనాయి. మొత్తం 12 మున్సిపాలిటీలకు నిధులు విడుదలైనాయి. ఇలా గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇగో ఇది అదే చూడుండ్రి, ఒకసారి నేను చదువుతా. రైట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏబిఎస్టిఆర్ యాక్ట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అమృత్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ an amount of 171.65 crores for third and final year projects, sewerage, green spaces and parks under Amrut accorded orders issued అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుంది, డేట్తో సహా ఇక్కడ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యూబీఎస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి జీఓఆర్టీ నెంబర్ 507 507 జీవో ప్రకారం 2017లో విడుదలైన జీవో ఇది. డేట్ వచ్చేసి 22/8/2017 సంవత్సరంలో. రైట్. మినిట్స్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ SLTC మీటింగ్ హెల్డ్ ఆన్ 21/6/2027. మినిట్స్ ఆఫ్ స్టేట్ లెవెల్ హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ SHPSC మీటింగ్ హెల్డ్ ఆన్ 22/2/2017 త్రూ సర్క్యులర్ resolution number 4 from ENCPS Hyderabad. LR number వచ్చేసి 1/T1 by Amrut and Smart Cities Initiatives 2027 dated 14/7/2027. Right. Order వచ్చేసి in the circumstances reported in the reference third read above and after careful examination of the proposal, government hereby accord administrative sanction for an amount 171.65 crores rupees 171 crores and 65 lakhs only for third and final year project sewerage, green spaces and parks under Amrut with the following pattern అని చెప్పేసి ఇక్కడ. రైట్. సిద్దిపేట ప్రాంతంతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 12 మొత్తం అన్ని కలిపి 12 మున్సిపాలిటీలకు నిధులు విడుదలైనాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద 12 మున్సిపాలిటీలకు నిధులు విడుదలైనాయి. ఎప్పుడది? 2016-17 సంవత్సరంలో. రైట్. ఏ ప్రాంతాలకు నిధులు విడుదలైనాయని చూసుకున్నట్లయితే సిద్దిపేట, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, GHMC వచ్చేసి కరీంనగర్, సూర్యాపేట అని చెప్పేసి మొత్తం ఇక్కడ 12. ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా ఉన్నప్పటికి కూడా డేట్తోని సహా ఆధారాలతోని సహా ఉన్నప్పటికి కూడా నిజామాబాద్కు కూడా నిధులు విడుదలైనాయి. 2016-17 సంవత్సరంలో నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నారు. ఆ టైంలోనే నిధులు విడుదలైనాయి. పాత ముచ్చట్లన్నీ తీసుకొచ్చి ఇవి కొత్త ముచ్చట్లు, ఇప్పుడే నిధులు విడుదలైనాయి, ఇప్పుడే నిధులు మంజూరైనాయి. ఇంత దిగజారాలనా రాజకీయాల కోసం? ఎట్లా నమ్ముతారు అక్క మిమ్మల్నిగా? ఎట్లా నమ్ముతారు జనాలు? జనాలకు మంచి చేస్తాం, జనాలకు మేలు చేస్తాం. ఏడ జనాలకు మేలు చేసినట్టు కనబడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీకి మేలు చేసుకుంటూ పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద థ్రెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ హైప్ ఎప్పుడైతుందో అప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద బురద చల్లుకుంటూ పోతా ఉన్నారు. ప్రజలకు ఈజీగా అర్థమైపోతున్నది అక్క. ఈజీగా అంటే ఈజీగా దొరికిపోతున్నారు ప్రజలకు. మీరు ఎవరిని సేవ్ చేయడానికి కవిత ఇట్లా మాట్లాడుతుంది అనే అంశము ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసిండ్రు జనాలు. ఏం లేదు, మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్టు రేవంత్ రెడ్డి గుయ్యమనేటట్టు వచ్చింది. ఇప్పుడు దాని నుంచి కొంచెం ఎంతో కొంత నేను మాట్లాడినట్టు ఉండాలి కదా అని చెప్పేసి 6 రోజులల్లో 40 కార్నర్ మీటింగులు, ప్రత్యేక కార్యక్రమాలు, రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకుంటా రికార్డు సృష్టించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇక మరి అక్క గారికి పాపం బాధ అవుతుంది కదా.
అటు రేవంత్ అన్న గారికి బాధ అవుతుంది, ఇటు అక్కగారికి బాధ అవుతుంది. కాబట్టి ఏదో ఒక కార్యక్రమం చేయాలి. కాబట్టి ఇట్లా నిందలు వేసుకుంటూ పోవాలి, నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ పోవాలి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. నేను ముందుగాల చెప్పిన కదా, రాను రాను రాజుగుర్రం ఇంకేమో అయినట్ట. ఇగో నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ పోతే అక్కగారికే మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇగో వివరాలు ఆధారాలన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికి 12 మున్సిపాలిటీలకు నిధులు విడుదలైనప్పటికి కూడా కేవలం 2026వ సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు లేకపోయినప్పటికి కూడా ఓన్లీ సిద్దిపేటకే నిధులు విడుదలైనవి అని చెప్పేసి హరీష్ రావు మీద బురద జల్లే కార్యక్రమం తప్ప అంతకు మించి ఇంకక్కడ ఏమీ లేదు. మెయిన్ డ్యామేజ్ చేసి కూర్చోవాలి. అక్కడ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపి నోటికి పని చెప్పి అది చేస్తే అక్కగారు కూడా తన వంతు కృషి ఎంతో కొంత చేస్తూ ఉన్నది, ఉడత సాయం లెక్క. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ఇదంతా నడుస్తూ ఉన్నది. రైట్. మొత్తం మీద ఓవరాల్గా కథ ఇది. 2016-17లో విడుదలైన నిధులను కూడా అది కూడా నిజామాబాద్కు కూడా విడుదలైనవి. అప్పుడు ఆమె ఎంపీగా ఉన్నారు. కావాల్సుకొని ఇంకా 12 మున్సిపాలిటీలకు మొత్తం కలిపి 12 మున్సిపాలిటీలకు విడుదలైనప్పటికి కూడా 16-17 నిధులు తీసుకొచ్చి ఇప్పుడే నిధులు విడుదలైనవి అని చెప్పేసి అమృత్ పథకం కింద అవి కూడా నిధులు విడుదలైనవి. అమృత్ పథకం కింద విడుదలైనవి. దాన్ని ఇప్పుడే విడుదలైనవి అని చెప్పేసి పెద్ద రాద్ధాంతం చేసి హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారికి ఏదో ఉన్నదని క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈమె ఆలోచన. మేము దెబ్బ పడేది ఎవరికి? హరీష్ రావుకి. కేటీఆర్ మీద నిందలేస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ను అనరాని మాటలు అంటారు. మిగిలింది ఎవరు? హరీష్ రావు. హరీష్ రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. విమర్శించలేరు, ఎందుకంటే సబ్జెక్టుతో కొట్టలేరు. కాబట్టి అక్కగారితో నచ్చేపిస్తే నిరాధారమైన ఆరోపణలు, ఇంటి మనిషి ఆరోపణలు చేస్తుంది, జనాలు నమ్మే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కళ్ళు మూసుకొని పిల్లి ఎన్నాళ్ళు పాలు తాగుతుందో అలా పాలు తాగుతుంది. టైం వస్తుంది కదా దేనికైనా. నన్ను ఎవరు చూస్తలేనని అనుకుంటా కుదరదు కదా. రైట్. ఇది కథ మొత్తం మీద. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.